మహావీర్ జయంతి శుభాకాంక్షలు. మహావీర్ జయంతి సందర్భంగా సంక్షిప్తంగా కొన్ని విషయాలను ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అహింసకు ప్రతిరూపంగా నిలిచిన మహావీర్ గారు జైన మతాన్ని పునరుద్ధరించిన 24వ తీర్థంకరుడు. క్రీస్తుపూర్వము 599లో బీహార్లో జన్మించిన మహావీర్ గారు రాజసుఖాలను త్యజించి తన 30వ ఏట జ్ఞాన దీక్ష కోసం ప్రయాణం మొదలుపెట్టారు. 12 ఏళ్ల తపస్సు ద్వారా పొందిన జ్ఞానం ఆయనను మోక్షం వ్యక్తిగత సాధన ద్వారా దొరుకుతుంది, అహింస, సత్యం, త్యాగం వంటి సిద్ధాంతాలతో జీవితం ఎలా గడపాలో బోధించిన గొప్ప వ్యక్తి. జైనిజం అనేది అత్యంత ప్రాచీనమైన భారతీయ ధర్మం. జైనిజంను మహావీర్ గారు స్థాపించలేదు. ఆయన జైనిజంను పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టారు. ఇది అనాది కాలం నుండే ఉన్నది. మహావీర్ గారు జైనిజంలో ప్రభవించిన 24వ తీర్థంకరుడు. అతనికి ముందు ఆదినాథుడు వృషభదేవుడు మొదటి తీర్థంకరుడిగా పరిగణించబడతారు. మహావీర్ గారి బోధనలు చాలా లోతైన నైతిక మానవీయ విలువలతో సాధారణ జీవితం కోసం కూడా స్పష్టమైన మార్గదర్శకాలు. ఆయన బోధనలలో ముఖ్యాంశాలు: 1 పంచమహావ్రతాలు, 2 త్రిరత్నాలు. పంచమహావ్రతాలు అంటే ఇవి మహావీర్ గారి ప్రతిపాదించిన మౌలిక నైతిక నియమాలు. 1 అహింస, ప్రాణికి హాని చేయకూడదు. ఒకరి ఆలోచన, మాట, చర్యల ద్వారా కూడా ఇతరులకు హాని చేయకూడదు. 2 సత్యం, ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే చెప్పాలి. 3 ఆస్తేయం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోకూడదు. ఒకరి సంపదను అన్యాయంగా దోచుకోకూడదు. 4 బ్రహ్మచర్యం, కామాసక్తుల నుంచి విముక్తి మాత్రమే కాదు. బ్రహ్మచర్యం అనే పదానికి అర్థం బ్రహ్మ శ్రేష్టమైన జీవన మార్గం, చరించుట, అనుసరించుట. ఇది పుణ్య మార్గంలో నడవడం అని అర్థం వస్తుంది. ఆయన బోధనల ప్రకారం మోక్షం పొందాలంటే మనిషి లోపాలను జయించాలి. కోపం, మదం, మోహం, లోభం, అహంకారం వంటి వాటిని విడనాడాలి. 5 అపరిగ్రహం, అవసరానికి మించిన భోగాల వైపు ఆకర్షితులవ్వకూడదు. సొంతం అనే భావన తక్కువ చేయాలి. ఇక 2వ భాగమైన త్రిరత్నాలు, మోక్షానికి దారి తీసే మార్గాలు, 3 జ్యువెల్స్ అని ప్రతిపాదించడం జరిగింది. వీటిని అవి సమ్యక్ దర్శనం, రైట్ ఫెయిత్, సమ్యక్ జ్ఞానం, రైట్ నాలెడ్జ్, సమ్యక్ చరిత్ర, రైట్ కండక్ట్. ఇవే కాక మహావీర్ గారి బోధనలో కనిపించేది జీవదయ. ప్రతి జీవి శాశ్వతమైన ఆత్మను కలిగి ఉంటుంది, అందుకే వారిని హింసించకూడదు. జైనులు ఈ భావనను అత్యంత కఠినంగా పాటిస్తారు. అయితే ఇదే ఆయన గురించిన సంక్షిప్త విశేషాలు. మహావీర్ జయంతిని అహింస, సమత్వం పాటిస్తూ జరుపుకుందాం. ప్రతి ఆత్మ పవిత్రమే. అదే మహావీర్ గారి సందేశం. స్వధర్మ గౌరవాన్ని, పరమత సహనాన్ని కలిగించాలని ఆ సృష్టికర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. తథాస్తు. జై హింద్.